హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 11 పీఆర్సీలో ప్రకారంగా 70 సంవత్సరాల లోపు గల పెన్షనర్లకు మానిటరీ బెనిఫిట్ ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి. సో, ఇంకా కొంతమందికి 11 పీఆర్సీకి సంబంధించి మానిటరీ బెనిఫిట్‌లో దీనికి సంబంధించినటువంటి మానిటరీ బెనిఫిట్ ఎంత వస్తుంది, ఏమి అనైతే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారన్నమాట. సో, వారి కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు 2022 పీఆర్సీ 11 వేతన సవరణ ప్రకారం అందే ద్రవ్య ప్రయోజనం మానిటరీ బెనిఫిట్ ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 70 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పెన్షనర్లకు ఈ ప్రయోజనం ఎలా లెక్కిస్తారో ఒక ఉదాహరణతో అయితే వివరంగా పరిశీలిద్దాము. ద్రవ్య ప్రయోజనము మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? కొత్త పీఆర్సీ ఏప్రిల్ 2020 నుండి నామమాత్రంగా అంటే నోషనల్లీ మరియు జనవరి 2022 నుంచి నగదు రూపంలో మానిటర్లీ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021 మొత్తం 21 నెలలకు ఈ మధ్య కాలంలో పాత పద్ధతి ప్రకారంగా పెన్షనర్ తీసుకున్న మొత్తానికి కొత్త పీఆర్సీ ప్రకారం వాస్తవంగా అంటే 11 పీఆర్సీ ప్రకారం వాస్తవంగా రావాల్సిన మొత్తానికి ఉన్న వ్యత్యాసాన్ని ద్రవ్య ప్రయోజనం అయితే అంటాము. పాత పద్ధతిలో చెల్లింపు బేసిక్ పెన్షన్ ప్లస్ డీఆర్ ప్లస్ మధ్యంతర భృతి ఐఆర్. కొత్త పద్ధతి ప్రకారంగా లెక్కింపు కొత్త బేసిక్ పెన్షన్ ప్లస్ కొత్త డీఆర్. ఈ రెండిటి మధ్య తేడానే ప్రభుత్వం పెన్షనర్లకు బకాయిల రూపంలో చెల్లిస్తుంది. ఉదాహరణతో లెక్కింపు ఒక పెన్షనర్ 70 ఏళ్ల లోపు యొక్క వివరాలను ఉదాహరణగా తీసుకొని వారికి వచ్చే ద్రవ్య ప్రయోజనాన్ని లెక్కిద్దాం. ప్రాథమిక వివరాలు పాత బేసిక్ పెన్షన్ ఓల్డ్ బేసిక్ పెన్షన్ రూ. 25,840 అనుకుంటే కొత్త బేసిక్ పెన్షన్ రూ. 39,630. ఎందుకంటే ఫిట్మెంట్ 23%తో ఇవ్వడం జరిగింది. ఐఆర్ ఎక్కువ ఇచ్చి ఫిట్మెంట్ తక్కువ ఇచ్చారనమాట. ఇది ఎప్పుడూ జరగలేదు ఇలాగా. సో, 11 పీఆర్సీని రివర్స్ పీఆర్సీ అని కూడా ఇందుకే అంటున్నాము. అలాగే వయసు 70 ఏళ్ల లోపు కాబట్టి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 0. సో, ఏక్యూపీ అనేది వర్తించదు. 70 ఏళ్ళు పైబడి వారికి అయితే వర్తిస్తుంది. 71 నుంచి. లెక్కింపు కాలం ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు. నెలవారీ పెన్షన్ లెక్కింపు కొత్త పద్ధతిలో ఈ 21 నెలల కాలానికి కొత్త డీఆర్ రేట్లు 2 సార్లు మారాయి. ఏప్రిల్ 2020 నుంచి జూన్ 2021 వరకు 15 నెలల వరకు కొత్త డీఆర్ 7.28% నెలవారీ పెన్షన్ను రూ. 39,630 బేసిక్ ప్లస్ ఈ యొక్క డీఏను చూసుకున్నట్లయితే మొత్తం రూ. 42,522 రావడం జరుగుతుంది. జూలై 2021 నుంచి డిసెంబర్ 2021కి 6 నెలల కాలానికి కొత్త డీఆర్ 20.02%. నెలవారీ పెన్షన్ చూసుకున్నట్లయితే ఇట్లా చూసుకున్నట్లయితే రూ. 47,571 అవుతుంది. సో, మొత్తం ద్రవ్య ప్రయోజనం మానిటరీ బెనిఫిట్ లెక్కింపు పాత పద్ధతి ప్రకారంగా మొత్తం అందుకున్న మొత్తము. సో, మొత్తం పెన్షన్ డీఆర్‌తో కలిపి రూ. 7,24,620 అవుతుంది. మధ్యంతర భృతి ఐఆర్ 27%తో ఇచ్చారు కాబట్టి రూ. 2,09,304 అవుతుంది. పాత పద్ధతిలో మొత్తం గ్రాస్ అమౌంట్ రూ. 9,33,929 అవుతుంది. ఇక కొత్త పద్ధతి ప్రకారం రావాల్సినటువంటి మొత్తం పెన్షన్ డీఆర్‌తో కలిపి రూ. 9,35,447 అవుతుంది. కొత్త పద్ధతిలో గ్రాస్ అమౌంట్ రూ. 9,35,447 అంటే డీఆర్‌తో కలిపి మనమైతే ఇక్కడ లెక్క వేశాము. ఇక నికర ద్రవ్య ప్రయోజనము నెట్ మానిటరీ బెనిఫిట్ మొత్తం గ్రాస్ పెన్షన్ కొత్త పద్ధతి మరియు పాత పద్ధతిలో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. తేడా వచ్చేసి రూ. 1,523 అయితే ఉంది. గమనికలు మరియు విశ్లేషణ ప్రయోజనం ఎందుకు తక్కువగా ఉంది? పై ఉదాహరణలో 21 నెలల కాలానికి గాను పెన్షనర్కు అందే నికర ద్రవ్య ప్రయోజనం కేవలం రూ. 1,523 మాత్రమే. దీనికి ప్రధాన కారణం పాత పద్ధతిలో పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించిన 27% మధ్యంతర భృతి. ఈ ఐఆర్ మొత్తం కొత్త పీఆర్సీ ద్వారా వచ్చిన మెరుగుదలలో అధిక భాగాన్ని సర్దుబాటు చేసింది. ఇది అందరికీ వర్తించదు. ఈ లెక్కింపు కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రతి పెన్షనర్ యొక్క బేసిక్ బట్టి వారి బేసిక్ బట్టి వారికి అందేటటువంటి ప్రయోజనం అనేది మారుతుంది.
కొంతమందికి మొత్తంలో కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. కొంతమందికి ఇంకా కొంచెం తక్కువగా అయితే ఉండవచ్చు. లేదా నెగెటివ్‌గా కూడా ఉండే అవకాశాలైతే ఉంది. 70 ఏళ్ళు పైబడిన వారికి తేడా. 70, 75, 80 సంవత్సరాలు దాటిన వారికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి వారికి ద్రవ్య ప్రయోజనం లెక్కింపు భిన్నంగా ఉంటుంది. మరియు వారికి ప్రయోజనం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 70 ఏళ్ల లోపు వయసున్న వారికి చాలామంది పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం అందే ద్రవ్య ప్రయోజనము మానిటరీ బెనిఫిట్ చాలా నామమాత్రంగా ఉందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం జారీ చేసే అధికారిక స్టేట్మెంట్ల ద్వారా ప్రతి పెన్షనర్ తమకు రావాల్సిన ఖచ్చితమైన మొత్తాన్ని అయితే మన యొక్క పే స్లిప్స్‌ను లెక్కించుకొని మనమే అయితే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.